సినిమా మాత్రం నెక్స్ట్ లెవెల్ ఎక్సలెంట్ అమ్మా తోడు ఎక్సలెంట్ ఇగో నేను చెప్తున్నా ఫేక్ వీడియోస్ ఫేక్ న్యూస్ చెప్పేవాళ్ళు మీ చెబుతాను మీరే కొట్టుకొని నాకు కొట్టేంత టైం లేదు నేను చాలా బిజీగా ఉన్నా ఎందుకంటే నేను ఎంప్లాయీని నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తరపున ఈ అందరినీ పవన్ కళ్యాణ్ అభిమానులు ప్రతి ఒక్కడు అర్జున్ సన్నా వైజయంతి సినిమా చూడండి ఎందుకు చూడాలంటే ఒక బాలకృష్ణ ఫైట్లు తెలుసుగా మీ నాకు ఖాళీ లేకపోతే పైకే దానికి మించి ఒక వెంకటేష్ ఒక చిరంజీవి దానికి మించి ఏం కొడుతున్నావు అక్క విజయశాంత్ అక్క ఇగో ఈ అక్కని ఒకసారి జూమ్ చేయండి ఈ అక్క కన్నా బాగా నడుస్తుంది ఈ ఏజ్లో గిడా ఈ అక్కను ఒక 25 ఉంటుంది ఈ అక్క ఏజ్ ఈమె గిడ అంత యాక్టివ్గా ఉండదు జూమ్ చేయండి అక్క జూమ్ చేయ అక్కకు ఈ అక్క గిడ అంత యాక్టివ్ మన అక్క విజయశాంత్ అక్క ఒక 20 సంవత్సరాల అమ్మాయిలాగా ఓ అమ్మాయి ఇట్లా కొడితే ఇన్ని కెమెరాలు ఉన్నాయి మీ ఎగిరిపోయేటట్టే ఉంది ఆ థియేటర్ పగిలిపోయేటట్టు ఉంది ఓ అమ్మ ఆ ఫ్యాక్షన్ ఆ సీన్లు ఆ యాక్షన్లు ఏం కాకపోతే మ్యూజిక్ బాగలేదు అదేవిధంగా రొటీన్ స్టోరీ పర్లేదు తీసే విధానం బాగుంది అదేవిధంగా కళ్యాణ్ రామ్ శ్రీకాంత్ గారు కూడా బాగానే నటించాడు బీజమ్స్ బాగా డబ్బా కొడతారు కదా బీజమ్స్ కూడా బాగానే కొట్టాడు నేను ఈ సినిమా ఎందుకు చూసినా అంటే ఇంత రివ్యూ ఎందుకు ఇస్తున్నా అంటే విజయశాంత్ అక్క ఫైటింగ్ కోసమే ఏం కొడుతుందక్క ఏం కొడుతా పట్టా డమ్ము కొడుతూనే ఉంది పాటలు బాగలేదు క్లైమాక్స్ నేను చెప్పాను మీరు చూడాలి సూపర్ హైలైట్ క్లైమాక్స్ అక్క అమ్మ తోడు హైలైట్ క్లైమాక్స్ కానీ మీరు అందరు చూడాలి చూడడం జరిగింది సినిమా అయితే నాకు బాగానే అనిపించింది అన్న అంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా ఎక్కడ బోర్ అయితే కొట్టనలేదు బట్ ఎమోషన్తో మాస్తో బాగా క్యారీ చేయాలనుకున్నారు బట్ ఎమోషన్ కొన్ని చోట్ల కనెక్ట్ అవుతుంది బట్ మాస్ అయితే అన్ని చోట్ల కనెక్ట్ అవుతుంది అన్న ఆయన ఫైట్లు కానీ లేదంటే ఆ ఎలివేషన్స్ కానీ సినిమాలో అయితే హైలైట్ సినిమాకే చాలా బాగా అనిపించినాయి బట్ రాసుకున్న స్టోరీ ఇంకా బాగా రాసుకుని కొంచెం గ్రిప్పింగ్గా రాసుకుని ఉంటే నిజంగా ఒక బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ అవుతుంది ఒక బింబిస్రా అమిగోస్ తర్వాత కొంచెం బెటర్ మూవీ అనుకోవచ్చు కానీ ఒక బ్లాక్ బాస్టర్ సూపర్ హిట్ అని చెప్పుకోలేము ముఖ్యంగా సినిమాలో బీజిఎం అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంది బాగా కొట్టారు ఎవరు కొట్టారు కానీ పేరు ఐడియా లేదు కానీ చాలా అంటే చాలా బాగా కొట్టారు ఆ ఎలివేషన్స్కి ఆ ఫైట్స్కి ఆ బీజిఎం మాత్రం నిజంగా విజువల్స్ చేయొచ్చు బట్ ఇంకోటి ఏంటంటే క్లైమాక్స్ చాలా ఎక్స్పెక్ట్ చేసాం మేము లాస్ట్ 20 minutes వేరే లెవెల్లో ఉంటుందని ఎన్టీఆర్ గారు చెప్పారు బట్ నేను చాలా ఎక్స్పెక్ట్ చేసి వచ్చాను బట్ అందులో అయితే అంత ఎక్స్పెక్టేషన్ లేదన్న జస్ట్ ఓకే ఆ తల్లి ప్రేమకి కొడుకు ఎంతవరకు చేయగలడు అనేది మాత్రం చూపించారు ఆ క్లైమాక్స్లో బట్ ఏదంటే అంత రొటీన్ వేలో వెళ్ళిపోతుంటే సినిమా ఎక్కువ మాస్ ఆ ఎమోషన్ కనెక్ట్ అవుతుంది మాస్ అయితే కనెక్ట్ అవుతుంది ముఖ్యంగా విజయశాంత్ గారు రీఎంట్రీ అనుకోవచ్చు సర్లే నీకు కంబ్యాక్ విజయశాంత్ అన్నారు కదా అసలైన కంబ్యాక్ అంటే ఇదన్నా ఆవిడ గ్రేస్ కానీ ఆవిడ యాక్టింగ్ కానీ నిజంగా నేను పుట్టక ముందు ఎలా ఉన్నారో ఇప్పటికి అలాగే ఉన్నారు నిజంగా యాక్సెప్ట్ అనమాట అసలైన హీరో విజయశాంతి సినిమాలో బట్ కళ్యాణ్ కూడా యాజ్ ఇట్ ఈస్గా ఇలాంటి క్యారెక్టర్లో ఇలాంటి ఫైట్లు ఎన్నో చేశారు ఆయన కూడా సూపర్ చేయడం బట్ ఎటు వచ్చి డైరెక్షన్ మైనస్ ఉంది సినిమాలో కొంచెం స్టోరీ గ్రిప్పింగ్గా రాసుకుని కొంచెం స్క్రీన్ ప్లే ఇంకా మైమరిపిగా రాసుకుంటే చాలా బాగుంది అనమాట బట్ అంతా రొటీన్ వేలోనే వెళ్ళిపోతుంటుంది బట్ ఫైట్స్ అండ్ అక్కడక్కడ సీన్స్ కొంచెం బాగుంటాయి ఎలివేషన్ అంతా ఎంజాయ్ చేస్తాం బట్ మెగా ఫ్యాన్స్కి ఇది బ్లాక్ బస్టర్ కానీ అదర్ ఫ్యాన్స్కి అయితే జస్ట్ ఓకే అనిపిస్తుంది సినిమా యావరేజ్ సినిమా అదే ఎన్టీఆర్ ఫ్యాన్స్ కాదు నందమూరి ఫ్యాన్స్ ఎవరైనా ఒకటే కదండి సో నాకైతే శ్రీకాంత్ గారి క్యారెక్టర్ బాగా నచ్చింది క్లైమాక్స్లో వచ్చింది ట్విస్ట్ అయితే మెగా ఫ్యాన్స్ అన్నా ఓకే నందమూరి ఫ్యాన్స్కి అయితే అది ఐఫీ ఇష్టం ఉండొచ్చు అన్న ఇప్పుడే అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి మూవీ చూసి వస్తున్నా నిజంగా కళ్యాణ్ రామ్ సినిమాల్లో బింబిసారా సినిమా అంటే ద బ్లాక్ బస్టర్ సినిమా ఆ సినిమాని కొట్టుకున్నాడు అతని రికార్డ్ని అతనే బదులు కొట్టుకున్నాడు అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి మూవీతో ఆ రేంజ్లో ఉంది సినిమా నాకైతే మాత్రం మదర్ సెంటిమెంట్ కానీ ఆ ఫైట్స్ కానీ ఆ స్టోరీ స్క్రీన్ ప్లే కానీ అసలు నిజంగా చాలా అంటే చాలా బాగుంది సినిమా మాత్రం ఒక్క ముక్కలో చెప్పాలంటే ప్రతి సీన్ కూడా ఒక క్లైమాక్స్ సీన్ లాగా అనిపించింది నాకు ఇంటర్వెల్ సీన్ చూస్తే మెయిన్ విలన్ని వేసేసాడు క్లైమాక్స్ ఫైట్ అప్పుడే పెట్టేసాడు మెయిన్ విలన్ని వేసేసాడు అనిపించింది సినిమా థియేటర్లో నుంచి బయటకు వచ్చేటప్పుడు ఆ ఇంటర్వెల్ సీన్ తర్వాత నుంచి సినిమా ఎక్కడికి వెళ్ళిందో తెలుసా భయ్యా అసలు క్లైమాక్స్ సీన్ అయితే మాత్రం తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు ఇలాంటి క్లైమాక్స్ సీన్ లేదు ఇక ముందు కూడా రాబోదు ఆ రేంజ్ క్లైమాక్స్ అయితే ఇచ్చారు సినిమా ఓవరాల్గా అయితే మాత్రం సూపర్ క్లైమాక్స్ సీన్ అయితే మాత్రం నా మైండ్ నుంచి ఇప్పటికీ పోవట్లేదు ఓవరాల్ మేడం ఈ సినిమాకి 5/5 రేటింగ్ వచ్చమాట డైరెక్షన్ స్క్రీన్ ప్లే అసలు నిజంగా డైరెక్షన్ స్టోరీ స్క్రీన్ ప్లే ఈ మూడు సినిమాకి ప్రాణం ఇందులో సాంగ్స్ లేవు ఏమీ లేవు కానీ మదర్ సెంటిమెంట్ ఫైట్స్ ఎమోషనల్స్ ఒక ఏరియా కోసం మనం నిలబడ్డ విధానం ఒక ఏరియాను మనోడు హ్యాండ్ ఓవర్ చేసుకుని ఆ ఏరియాలో ఎవడు ఏ రౌడీ కానీ రావడానికి వీలు లేకుండా అసలు కొన్ని ఒకటి కాదన్నా కొన్ని సీన్స్ అయితే మాత్రం మనం ఎక్స్పెక్ట్ చేయం మెయిన్ విలన్ వీడా అని మనం అసలు ఎక్స్పెక్ట్ చేయం అలాంటి విలన్ ఉంది అసలు మెయిన్ విలన్ లాస్ట్కి వచ్చేసరికి ఆడ ఇంకా ఒక పైతాన్ అని ఒక సైతానాడు ఖచ్చితంగా మేడం ఎన్టీఆర్ నందమూరి అభిమానులు అందరూ కూడా
కాలు రెగరేసుకొని సినిమా తీశారు. ఇలాంటి సినిమా కనుక ఇంకోటి వస్తే మాత్రం జూనియర్ ఎన్టీఆర్ మించిపోతాడు.